ఇవాళ దైగాం మండలం గెర్రె గ్రామంలో ఇటీవల దారుణంగా హత్యకు గురైన నిండు చూలాలు 9 నెలల గర్భవతి శ్రీమతి తలండి శ్రావణి గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాళ్ళ తల్లి, తండ్రులు, వాళ్ళ తమ్ముళ్ళు, అన్న అందరితోటి మాట్లాడడం జరిగింది. చాలా దారుణం ఇది. సభ్య సమాజం పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. తలదించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక పరువు హత్య అందామా లేకపోతే కులం అడ్డగూడల వల్ల వచ్చిన సమస్య అందామా గాని ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీరికి అండగా నిలిచే ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద 8 నుంచి 9 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది. దాంతో పాటు అదనంగా నష్టపరిహారం ఇప్పించడానికి ప్రభుత్వంలోని మంత్రులతో మాట్లాడడం జరుగుతుంది. అట్లనే వీరికి భూమి లేదు కాబట్టి అసైన్మెంట్ భూమి కూడా వీళ్ళకి అలాట్మెంట్ చేయడానికి కృషి చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా నిందితులు ఎవరైతే 4 ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ ఎవరైతే వాళ్ళ అన్న ఉన్నాడో ఆయన ఇంటర్మీడియట్ చదివిండు, తప్పకుండా గవర్నమెంట్ జాబు ఏదైనా అయితే ఐదర్ అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ ఏదైనా జాబ్ ఇప్పించడానికి కలెక్టర్ గారితో మాట్లాడి వారికి అండగా నిలుస్తాం. కొంత నేను వారం రోజులు అందుబాటులో లేకపోవడంతో ఇమ్మీడియట్ గా నేను ఈ సంఘటన స్థలానికి రాలేకపోయినా దానికి ఈ కుటుంబం సభ్యులందరినీ క్షమించవలసిందిగా కోరుతూ తప్పకుండా ఈ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ఆదివాసీ సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈ సమస్య మొత్తం సమాజానికి తెలియజెప్పడానికి మీరు కృషి చేశారు కాబట్టి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. హాజరైన ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.